సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్పు వస్తుంది, అనుభవం ఉంది కాబట్టి ముఖ్యమైన ఈ రాష్ట్రాన్ని ఆయన నడిపించగలను అనుకున్నారు. కానీ ఎంత గోదావరి ఈదినా కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా ఎన్నేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడే కానీ ఆయన మారే పరిస్థితి లేదు అని ఆయనే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దురదృష్టం అంటే ఈరోజు నేను సీనియర్ని అంటారు. ఏ విషయంలో నువ్వు సీనియర్? ఓటు నోటు కేసులో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దౌర్భాగ్య పని చేస్తూ డబ్బులిస్తూ ఎమ్మెల్యేలని కొట్టు అడ్డంగా దొరకపోవడంలో సీనియారిటీ ఉందా? నువ్వు చేసిన తప్పులలో ఏ కేసు నీ మీద పడకుండా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడంలో నీకు సీనియారిటీ ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా నవనిర్మాణ దీక్షలు చేస్తూ ఆ యొక్క తప్పుల్ని ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే 3 సంవత్సరాలుగా నవనిర్మాణ దీక్షలు చేస్తున్నావే, కానీ ముక్కలు చెక్కలు చేయాలని మొదటి లేఖ ఇచ్చింది నువ్వు జగనన్న. ఈరోజు ఇచ్చిన మాట కోసం, ఈ రాష్ట్రం విడిపోకుండా ఉండడం కోసం సోనియా గాంధీతో పోరాడిన ధీరుడు మన జగనన్న. మంత్రి అయినప్పుడు లోకేష్ చెప్పాడు, నీకు ఎలా ఇచ్చారయ్యా, సీనియారిటీ లేదు కదా అంటే, నా ఫలితాన్ని చూసి మా నాన్న ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో 74 లక్షల మందిని ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా నేను చేర్చాను, నా ఫలితాన్ని చూసి మా నాన్న మంత్రి పదవి ఇచ్చాడు అంటారు. మరి మీ పరిపాలన, మీ నాన్న గ్రాఫ్ ఏ విధంగా పడిపోయిందో కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా నాది బ్రాండ్ నా మొహం చూసొస్తారు, నా బ్రాండ్ చూసొస్తారు అంటారు. ఏ బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. నీకున్న బ్రాండ్ అలా కరప్షన్ లో నువ్వు బ్రాండ్ అంబాసిడర్, కరువుకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్, రాజకీయాలు బ్రాండ్ అని మాట్లాడుతుంటే ఎప్పుడు ఎలక్షన్లు పెడితే అప్పుడు ఈ చంద్రబాబు నాయుడికి బ్రాండ్ వేద్దామని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారంటే ఎటువంటి మహిళా మతలు 50% ఓటర్లు ఎలక్షన్స్ ముందేమో నా సోదరీమణులు మీ అందరినీ ఎక్కడో ఉంచుతాను, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మహిళా సాధికారతను తీసుకొస్తానని మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవమైన ఇచ్చాడా, వారి మానవ ప్రాణాలకు రక్షణైనా కల్పించాడా అంటే శూన్యం. ఈరోజు వనజాక్షి లాంటి ఎంఆర్ఓని తన ఎమ్మెల్యే కొడితే నాన్ బెయిలబుల్ కేసు, కానీ ఇంటికి పిలిపించుకొని సెటిల్మెంట్ చేశాడు అంటే ఏ విధమైన గౌరవం ఉంది మహిళల మీద మీరు ఆలోచించాలి. అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా, ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా అంటే కేవలం తన కొడుకు లోకేష్ గారికి మాత్రం మంత్రి పదవి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని దోచేసుకునే అవకాశం కల్పించాడు. లోకేష్ ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన రాష్ట్రంలో ఉన్న యువతకంతా ఉద్యోగం ఇచ్చేసినట్టు అంటే అది కాదు అనేది కూడా ఆయనకి బుద్ధొచ్చే విధంగా ప్రతి యువత నడుం కట్టి మరి మన యువ ఐకాన్ అయిన జగన్